కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం కల కాదబ్బా, నిజమే. కల కాదని నాకు ముందే తెలుసు. నువ్వు వచ్చావని నాకు ఆల్రెడీ తెలుసు. ఏంటి దాగుడు మూతలు? కొత్తగా మళ్ళీ ఏంటి వేషాలు? వేషాలు కాదబ్బా, నీకెదురుగా నిలబడేదానికి ముఖం చెల్లక, నీకు సారీ చెప్పేదానికి ధైర్యం సరిపోక ఇటు తాంకొని సాటుగా తిరుగుతూ ఉండాను. సారీ అబ్బా. నోర్మోయ్ నోర్మోయ్. ఏంటి సారీనా? జస్ట్ సారీనా? సారీ విలువేంటో తెలుసా? 30 ఏళ్ల స్నేహం చెడిపోవటం, 2 కుటుంబాల మధ్య బంధం తెగిపోవటం, ఒక తండ్రి జీవత్స వల్ల బతుకుతూ ఉండడం, ఒక కుటుంబం అవమానంతో చచ్చిపోతూ ఉండడం, ఒక ఆడపిల్ల గుండె పగిలేలా ఏడుస్తూ ఉండడం. వీటన్నిటినీ నీ సారీతో తెచ్చియగలవా? చెప్పు, తెచ్చియగలవా? తెచ్చివలేనబ్బా, కానీ సరిదిద్దుకోగలను. ఏంటి సరిదిద్దుకోగలవా? ఎలా ఎలా సరిదిద్దుకోగలవు? ఎట్టాగంటే నేను నాతో తీసుకుపోయే. నోరుమోయ్. నన్ను నీతో తీసుకెళ్తావా? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదు? పందిట్లో పరువు తీసావు, అది మధ్యలో సిగ్గుతో చచ్చిపోయేలా చేశావు. ఒక ఆడపిల్ల ఏదైతే తట్టుకోలేదో, అదే ఏదైతే భరించలేదో, ఆ నరకాన్ని నీ వల్ల అనుభవించాను నేను. నువ్వు చేసిన అవమానానికి నేను చచ్చిపోవాలి, కానీ ఎందుకు బతుకున్నానో తెలుసా? ఇప్పటికే సగం చచ్చిపోయిన మా కుటుంబాన్ని పూర్తిగా చంపుకోవడం ఇష్టం లేక, అవమానంతో కాలిపోతున్న మా నాన్నని ఇంకా కాలిపోయేలా చేయడం ఇష్టం లేక, ఇప్పటిదాకా మా నాన్న నన్ను అమ్మా పుచ్చమ్మ అని ప్రేమతో పిలిచేవాడే తప్ప ఏనాడు కనీసం నన్ను ఒక చిన్న మాట కూడా అనలేదు. అలాంటిది మొదటిసారి మోసం చేశాను అని నిందిస్తున్నారు. ఇదంతా నీ వల్లే మా నాన్న నాతో మాట్లాడడం లేదు తెలుసా? జీవితంలో మర్చిపోలేనంత ద్రోహం చేసిన నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నావు? నువ్వు పిలవగానే నీ వెనక ఎలా వస్తాననుకున్నావు? తెలుసబ్బా, క్షమించవని రావని తెలుసు, కానీ ఎట్టయినా సరే క్షమించేలా చేసి తీసుకుపోదామని వచ్చున్నాను. చాలా తప్పు చేస్తున్నానబ్బా. అలా చేస్తే పెళ్లి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నానే తప్ప పరిస్థితి ఇంత దూరం వస్తుందని, ఇంతమందిని బాధ పెడతానని నేను అనుకోలేదు. తెలుసుకున్నానబ్బా, ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో తెలుసుకున్నాను. అందుకే పశ్చాత్తాపంతో వచ్చున్నాను. ఇదిగో ఇట్లా జరిగిన దానికే మా నాయన గుండెపోటు వచ్చుండదు తెలుసునా? బతకడం చాలా కష్టం డాక్టర్లు చెప్పుండారు. ఏదో దేవుడి దేవల బతుకుండాడబ్బా. అంటే నీ నాన్న కల జరిగిందని వచ్చావే తప్ప మేమిలా నష్టపోయామని మాత్రం కాదనమాట. మీ నాన్నని కాపాడుకోవాలన్న తపనతో వచ్చావే తప్ప మేమేడుస్తున్నామన్న బాధతో కాదనమాట. ఓయేమో, అలా కాదబ్బా, నిజంగానే నీకోసం వచ్చున్నాను. మాట్లాడకు. మారలేదు, నువ్వు మారలేదు. ఇప్పటికీ నువ్వు స్వార్థంగానే ఆలోచిస్తున్నావు. నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. లేదబ్బా, నేను నిజంగానే మారిపోయి ఉన్నాను. ఒట్టబ్బా, ప్రామిస్. చాలు. ఇటు పొద్దు అటు పొడుస్తుందేమో కానీ నువ్వు మారడం మాత్రం జరగదు. నీ కళ, ప్రపంచం అన్ని అమెరికానే. అందుకే కదా ఒంటి మీద బొమ్మలేసుకొని మరీ తిరుగుతున్నావు. లేదబ్బా, ఆ కళల్ని ఇష్టాల్ని అన్నిటి చంపుకొని ఉంటానప్పా.
కావాలంటే ఈ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని నీ కళ్ళ ముందే కాల్స్తాను చూడు. మంటలేని దీపం మీద చేపెట్టావు. నువ్వెంత మాయలోడువో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్. చిన్న మంటనే తట్టుకోలేకపోయా, అలాంటిది కాలిపోతున్న ఒక ఆడపిల్ల మనసుని చల్లార్చి గెలుచుకొని తీసుకెళ్లగలవా? అది కాదబ్బా. చాలా కష్టపడ్డావు, ఇంకాపు. ఇప్పటిదాకా చేసింది చాలు, మర్యాదగా వెళ్ళిపో. మా అన్నయ్య చూశాడనుకో చంపేస్తాడు. ఇదిగో రేవతి, రేవతి నా మాట వినబ్బా. రేవతి, 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 ఇదిగో రేవతి, రేవతి. నన్ను నీతో తీసుకెళ్తావా? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదు? ఇటు పొద్దు అటు పొడుస్తుందేమో కానీ నువ్వు మారడం జరగదు. సముద్రం లోతైనా తెలుసుకోవచ్చామో గానీ ఈ ఆడోళ్ళ మనసు లోతు తెలుసుకోలేమన్నది చాలా కరెక్ట్ అబ్బా. ఈ ఆడోళ్ళు తల మీద ఉన్న జుట్టును పెంచుతారే తప్ప లోపల ఉన్న బుర్రను మాత్రం పెంచరబ్బా. నోరు మీద కాదబ్బా, నిజం చెప్తా ఉన్నాను. ఈ ఆడోళ్ళు ఎంత ఫాస్ట్ గా ప్రేమలో పడతారో అంతకంటే ఫాస్ట్ గా ద్వేషాన్ని పెంచుకుంటారా. వాళ్ళు పట్టిన పిల్లికి ఒకటే కాలన్న మాదిరిగా వాళ్ళే కరెక్ట్, వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకుంటారు తప్ప ఎదురోళ్ళ గురించి అస్సలు ఆలోచించరా. అరే చెప్పేది వినడానికి కూడా ప్రయత్నించారా? నేను మారిపోయాను, తప్పు తెలుసుకొని ఉండనని నెత్తినోరు మొత్తుకొని చెప్పినా సరే ఇంటనే కదా. అటు పోతు ఇటు పొడుస్తుందేమో గానీ నేను మారడం అనేది మాత్రం జరగదంట. ఏం దబ్బా ఇది? మనిషి అన్న వాడు ఎప్పుడు ఇట్టునే ఉంటాడా? వాడు మారడా? ఆ మాత్రం ఆలోచించకపోతే ఎట్టా? మా నాయనకు హార్ట్ అటాక్ కూర్చుండదని చెప్తే అయ్యో పాపం జాలి పడుతుంది అనుకుంటే, ఓహో అంటే నువ్వు వచ్చింది మీ నాయన బతికించుకునే దానికి తప్ప మేము బాధపడుతున్నావు కాదన్నమాట అని డైలాగ్ వేసి ఉండదు. అరే ఇట కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి వేసి మాట్లాడుతూ ఉంటే ఎట్టగా మాట్లాడితే ఎట్టా ఒప్పించేదే? ఇగో ఇప్పుడు ఓ విషయం అడుగుతాను చెప్పు. ఏడన్న మంట మీద చేపెట్టున్నాం అనుకో, కాలగానే ఏం చేస్తావు? అప్పో అని వెనక్కి తీస్తాము. దీని సైన్స్ లో అసంకల్పిత ప్రతీకార చర్య అంటారా. సైన్స్ ప్రకారం జరిగిందని కూడా నన్నే తప్పు పడితే ఎట్టా చేసేది చెప్పు. చిన్న మంటలో ఓర్చుకోలేకపోయిండవా? ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్ అనే మాట్లాడి ఉన్నది. అంటే ఏంది? నేను ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటే అప్పుడు నమ్మదా? అట తగలబెట్టుకుంటే దాన్ని ఎవరు చేసుకుంటారో? ఈ రెండు కుటుంబాలు ఎవరు కలుపుతారో? ఆ మాత్రం బుర్ర ఉండదా చెప్పా? రే ఆపరా, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుని ప్రయోజనం ఏంటి చెప్పు. రేవతి మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో తెలిసిపోయింది కదా. దాన్ని బట్టి ఏం చేస్తే రేవతి మనసు మారుతుందో ఆలోచించు. ఏందబ్బా ఆలోచించేదే? తలకిందుగా తపస్సు చేసినా సరే ఆవిడ మనసును మార్చేది చాలా కష్టంగా ఉండదు. పెద్ద దేశద్రోహం చూసిన మాదిరిగా చూస్తా ఉండదు. మరి ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? ఏముండదే, ఈ ఆడలను ఒప్పించేది అంత ఈజీ కాదు కాబట్టి ఎవరితో మాట్లాడంలో వాళ్ళతోనే మాట్లాడతానా. ఎటువైపు నుంచి నరుకు రావాలో అటువైపు నుంచి నరుకు వస్తానా. అంటే ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావురా? ఇంకెవరితోటే? లక్ష్మీనారాయణ మామతోనే డైరెక్ట్ గా ఆయన కాలు పట్టుకొని క్షమించమని అడుగుతాను. రే బుర్రుండే మాట్లాడుతున్నావా? అలా చేస్తే క్షమించడం కాదు, కాళ్ళు నరికేస్తారు. ఆయన సరేనబ్బా, అదే కరెక్ట్ రూట్. ప్రస్తుతానికి అంతకంటే మరో మార్గం కనిపించడంలే, అసలు లేదు కూడా. మరి ఎలా మాట్లాడతావురా? నోటితోటే. రే ఈ టైంలో కూడా కామెడీ లేంట్రా ఎదవ. మాట్లాడటానికి మార్గం ఏంటి అంటున్నాను. దానికోసం ఒక ప్లాన్ ఆలోచించి ఉండానులే.
కోసమై వలలో పడని పాపం పతివాడు. ఎట్టాగైనా సరే మావతో మాట్లాడాలా, అవసరమైతే కాలు పట్టుకునైనా సరే క్షమించమని అడగాల, మ్యాటర్ సెటిల్ చేయాలా. ఒక్కడే వస్తాడనుకుంటే ఇంతమంది వచ్చున్నారేంద్ర సామే. మరి ఎట్ట మావతో మాట్లాడేదే? ఈసారి కొబ్బరి బొండాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి చాలా ఎక్కువగా ఉన్నది. ఏంటండి నాతో మాట్లాడుతూ చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏమండి, ఏంటండి ఆ మాటలు? మీరెలా మాట్లాడుతుంటే పాపం చాలా బాధపడుతుందండి. జానకి, ఈ విషయంలో ఎవరు మాట్లాడొద్దు. దత్తుడు, సిన్నానా పద. నమస్కారం అండి అయ్యా. ఏంటి సుబ్బయ్య, తోటలో రోజు గెలలు కొబ్బరికాయలు దొంగతనం జరుగుతుందంట కదా, ఎవరో ఏంటో తెలిసిందా? లేదయ్యా, అప్పటికే కాపలా ఉంటున్నాం. వాళ్ళు ఎవరో గానీ చాలా తెలివిగా చేస్తున్నారండి అయ్యా. ఆడెవడో తెలియాలి. నా యాలది తలకాయలు కొబ్బరికాయలు నరికినట్టు నరుకుతా. సరే సరే, వెళ్ళి పని చూసుకోండి. అట్టగనండి. పనులని బాగా చేస్తున్నారా? చేస్తున్నారు సిన్నానా. దించారా? అవి కూడా నీకు ఊహించాలే. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నామండి. శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చానండి. చాలా సంతోషం రామారావు. ఈ సంతోషానికి కారణం మీరేనండి అయ్యా. మా రెండు కుటుంబాల మధ్య గొడవలు రాజీ చేసి దగ్గరుండి మీరే ఈ పెళ్లి కుదిర్చారు. వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలన్నా సరే పట్టించుకోకుండా మా కోసం ఓ మెట్టు దిగొచ్చారు. అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతున్నారు. మీ కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని వాళ్ళ ఇష్టాన్ని చంపడం పద్ధతి కాదు రామారావు. అయినా ఈ గొడవలది ఏముంది? ఇవాళ ఉన్న కోపం రేపు ఉంటుందా? రేపున్న కోపం ఎల్లుండి ఉంటుందా? ఎప్పుడోకప్పుడు చల్లారిపోవాల్సిందే కదా. ఓయమ్మో, ప్రేమ శాస్త్రం గానీ పగ శాస్త్రం కాదని మామ ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడంటే నన్ను తప్పకుండా క్షమిస్తాడు. ఇప్పుడు పోయి కాలు పట్టుకుని క్షమించమని అడుగుతానా? వస్తున్నానా? ఇంత సాయం చేసిన మీకు జీవితాంతం రుణపడి ఉంటానయ్యా. 20 ఏళ్ళ నుంచి మా దగ్గరే పనిచేస్తున్నాం. మా కుటుంబంలో ఒకటిగా ఉన్నాం. నేను చేసింది సాయం కాదు, బాధ్యత. రేయ్, అవన్నీ కూడా ఇదిగోండి తెచ్చట్రా. అయ్యా. మొట్టమొదటి శుభలేఖ మీకే ఇస్తున్నానండి అయ్యా. ఏంటి రామయ్య,
చెప్పండి అయ్యా. అన్ని కాయలు దించేసేయండి. అలాగే తీస్తానండి మొత్తం అన్ని అయ్యా. కాయలు మార్కెట్కి పంపించేద్దాం. ఏయ్! ఏడ్చినా ఏమైంది? గౌతమ్ రా, గౌతమ్! ఓయమ్మో కొంపు తీసి చూస్తున్నాడే ఏందే? ఎక్కడ ఎక్కడున్నాడు చిన్నానా? నోరు ఇచ్చేస్తానండి. ఎక్కడున్నాడో చెప్పు. శుభలేఖలో, ఆ శుభలేఖలో ఉన్నాడు. శుభలేఖలో గౌతమ్ పేరుందిరా. ఏంటండి మీరు ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు? ఆ అబ్బాయి వేరు, ఈ అబ్బాయి వేరు. అలాంటి పేరున్న వాళ్ళు ఈ భూమి మీద 190 మంది ఉంటారు. కానీ నాకు ఆ పేరున్నవాడు ఒక్కడే. వాడే గుర్తుకొస్తుంటాడు. వాళ్ళ కుటుంబమే గుర్తుకొస్తుంది. వాళ్ళు చేసిన మోసమే గుర్తుకొస్తుంది. చిన్నానా ఊరుకో, ఆవేశపడకో, కొంచెం ప్రశాంతంగా ఉండు. రేయ్ అయ్యా. కొబ్బరి మటన్ తీసుకురండి. తీసుకొస్తున్నానండి అయ్యా. అయ్యా చిన్నానా ఇవి తాగు చిన్నానా. అరే, రామారావు కూతురి పెళ్ళంటే మన ఇంట్లో పెళ్లి లాంటిది. మనమే దగ్గరుండి చేయాలి. కానీ నేను అక్కడుంటే ఆ పేరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళే గుర్తొస్తుంటారు. అది తట్టుకోవడం నా వల్ల కాదురా. అందుకే ఈ పెళ్లికి నేను రాలేను. నువ్వే దగ్గరుండి జరిపించు. అలాగే చిన్నానా, నువ్వేం ఆవేశపడకో. రామారావు అయ్యా. నువ్వు వెళ్ళు. అలాగేనండి అయ్యా. వస్తాను బాబు. ఉంటానండి అయ్యా. ఉంటానమ్మా. చిన్నానా తాగు, నువ్వు తాగు చిన్నానా. మామ అర్థం చేసుకుంటాడు, ఖచ్చితంగా క్షమిస్తాడని అనుకున్నా. కానీ నా పేరు చూస్తేనే అగ్నిపర్వతం మాదిరిగా బద్దలవుతా ఉన్నాడు. ఈ దారు కూడా మూసుకుపోయి ఉండదు. ఇప్పుడు మన పరిస్థితి ఏందిరా సామే? రేయ్, ఎవడరా నువ్వు? ఎప్పుడు చూడలేదు, కొత్తగా కనపడుతున్నా. కొబ్బరికాయలు దొంగ వింటరా? నేను కాదే స్వామి, గమ్మునుండండి. కాకపోతే ఎవరు నువ్వు? అబ్బే, మాట్లాడవేంట్రా? అడుగుతున్నాడుగా. నేను కాదే స్వామి, నన్ను వదిలేండి, మీరు పోండే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? ఏరా కొబ్బరికాయలు దొంగతనం చేయడానికి వచ్చావా? చెప్పరా? రేయ్ రేయ్ ఏంట్రా అక్కడ గొడవ? అయ్యా, కొబ్బరికాయ దొంగ దొరికాడయ్యా. నొక్కులు